17వ శ్లోకము. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఈ శ్లోకంలోని మొదటి నామము కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని చెప్పాలి. కామేశ అంటే కామేశ్వరునికి మాత్రమే, జ్ఞాత తెలిసిన, సౌభాగ్యవంతమైన, మార్ధవ మెత్తని లేదా మృదువైన, ఊరుద్వయ తొడల జంటను, అన్విత కూడినది. కామేశ్వర పదం ఎప్పుడు వచ్చినా సృష్టి సంకల్పం కలిగిన శివునిగా చెప్పుకోవాలి. సోకామయత బాహుశ్యాం ప్రజాయే ఏతి అన్నది శృతి వాక్యము. ఒంటిగింటి రామలింగంలాగా ఉన్న పరమేశ్వరునికి ఒక కోరిక కలిగిందట. ఒంటరిగా ఒక్కడుగా ఉన్న తాను ఎక్కువ మందిగా అవ్వాలనేదే ఆ కోరిక ఫలితంగానే యావత్ ప్రపంచము వ్యక్తమైంది. ఇలా ఎక్కువ మందిగా అవ్వాలనే కోరిక నిండుగా ఉన్న స్థితిలోని పరమేశ్వరుణ్ణి కామేశ్వరుడు అంటారు. ఆ కామాన్ని మహాకామం అంటారు. అందుకు సహకరించిన ఆయన శక్తిని మహాకామేశ్వరి అంటారు. మహాకామేశ్వరియే అమ్మవారు. ఈ అమ్మవారిని కేశాది నాభి పర్యంతం ఇంతకు పూర్వం వర్ణించడం జరిగింది. నాభి వరకు ఉన్న అవయవాలన్నిటికీ అవి ఎలా ఉంటాయో ఉపమానాలు చెప్పినా ప్రస్తుత నామం విషయంలో ఉపమానం చెప్పలేదు. అలా చెప్పకపోవడంలోనే ఉంది ఔచిత్యమంతా. కేవలం సర్వజ్ఞుడైన కామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఉరువులు అమ్మవారివి. అందుచేత ఉపమానాలు వెయ్యకుండా ముక్తసరిగా లావణ్యము లాలిత్యంతో కూడిన సౌభాగ్యవంతమైన అనే విశేషణాలే వేసి కామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువులు అని ఊరుకున్నారు వ్యాస మహర్షి. రాశి చక్రంలో 9వ రాశి అయిన ధనస్సు తొడలను ఉపదేశాన్ని కూడా సూచిస్తుంది. విద్యా శిక్షణలో సాధారణంగా మనం వినే తొడపాశము, చెవి మెలపెట్టడము లాంటి మాటలు ఉపదేశానికి సంకేతపద బంధాలుగా అర్థం చేసుకోవాలి. అమ్మవారికి సంబంధించిన సౌభాగ్య మార్ధవ మంత్రోపదేశాలు వాటి సమన్వయం అయ్యవారికి మాత్రమే తెలుసు అనే సూచన ఈ నామంలో ఉంది. 2 ఊరువులను ఉవ్వులతో సంకేతిస్తే ఆ రెంటిలో సౌభాగ్యాన్ని, మార్ధవాన్ని సూచిస్తాయి. ఈ సౌభాగ్య మార్ధవాల సంధానకర్త్రి అయిన అమ్మవారు అయ్యవారికే సమగ్రంగా తెలిసేది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని 2వది మరియు చివరి నామము మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని చెప్పాలి. మాణిక్య సంబంధమైన, మకుటాకార కిరీటము వంటి ఆకారముతో ఒప్పు, జానుద్వయ అంటే మోకాళ్ళ జంటతో, విరాజిత అంటే ప్రకాశించునది. ఓ పెద్ద మాణిక్యంతో ఓ మకుటాన్ని అంటే కిరీటాన్ని తయారు చేస్తే ఆ కిరీటం యొక్క ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి మోకాటి చిప్పలు అలా ఉంటాయట. అలాంటి మోకాళ్ళతో అమ్మవారు అందంగా ఉందని ఈ నామానికి అర్థము. క్రిందటి నామంలోని ఊరుద్వయము, ఈ నామంలోని జానుద్వయము ఈ 2 గుహ్యమైనవి. ఈ రెంటిలో ఊరుద్వయము గుహ్యతమము. అందుకే ప్రస్తుతం నామంలోని జానువులకు మాణిక్య మకుటాకారాన్ని ఉపమానంగా చెప్పి పూర్వపు ఊరుద్వయానికి విశేషణాలే చెప్పారు గాని ఉపమానాలు చెప్పలేదు. 18వ శ్లోకము ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూణా భజంఘికా గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయష్ణు ప్రపదాన్విత. ఈ శ్లోకంలోని మొదటి నామము ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూణా భజంఘికా. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూణా భజంఘికాయై నమః అని చెప్పాలి. ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగు చేత, పరిక్షిప్త చుట్టును పొదగబడిన, తాపబడిన, స్మర మన్మధుని యొక్క, తూన అమ్ముల పొదలతో, ఆభ ఒప్పు, జంఘిక పిక్కలు గలది.
ఈ నామంలోని 16 అక్షరాలు కలిపి ఒకేసారిగా చెప్పాలి. ఇంద్రగోప పరిక్షిప్త అని 8 అక్షరాల భాగాన్ని విడదీస్తే అమ్మవారు ఆరుద్ర పురుగుల చేత పొదగబడినది అని అర్థం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఆరుద్ర పురుగులు గురువింద గింజల్లాగా బాగా ఎర్రగా ఉంటాయి. మన్మధుడు వాడి అమ్ముల పొదల మీద ఆరుద్ర పురుగులు పొదగబడి ఉంటాయి. అప్పుడు అవి చూడ్డానికి చాలా అందంగా కనబడతాయి. అమ్మవారి 2 పీకలు సరిగ్గా అంత రమణీయంగా ఉంటాయట. శంకరాచార్యుల వారు కూడా సౌందర్యులు అమ్మవారి పీకల్ని ఇలాగే మన్మధుని అమ్ముల పొదలతోనే పోలుస్తారు. అమ్ముల పొదలలో బాణాలు ఉండాలిగా అంటే ఒక్కొక్క పిక్క క్రింద పాదానికి 5గా ఉన్న వేలే ఆ బాణాలు అంటారు. అయితే మన్మధుడు ఉపయోగించేది 5 బాణాలు కదా అంటే సామాన్యుల మీదకు 5 బాణాలు చాలు గాని అసామాన్యుడైన శంకరుని జయించాలంటే రెట్టింపు బాణాలు ఉండాలని 10 బాణాలను 2 అమ్ముల పొదల్లో 5 చొప్పున పెట్టుకొని శంకరునిపై యుద్ధానికి వెళ్ళాడు అంటారు. అయితే బాణాలకు చివర సానబెట్టబడిన ములుకులు ఉండాలి కదా అంటే వేళ్ల గోళ్ళు చూడండి. సకల దేవతామూర్తులు అమ్మవారికి శిరస్సు వంచి నమస్కరించినప్పుడు వారి కిరీటాలకు ఉన్న రత్నాల చేత అమ్మవారి గోళ్ళు బాగా సానబెట్టబడ్డాయి అంటారు. పిక్కలు బాగా లావుగా ఉంటే మధుమేహ వ్యాధి రావచ్చును. మరీ సన్నంగా పొడువుగా ఉంటే ఎక్కువ దూరం నడవగలుగుతారు. మాణిక్య కిరీటాకారాన్ని పోలిన మోకాలి చిప్పలు కలిగినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో 2వ నామము గూఢ గుల్ఫా. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు గూఢ గుల్ఫాయై నమః అని చెప్పాలి. గూఢ అంటే నిండైన, గుల్ఫా చీలమండలు గలది. గూఢ గుల్ఫా అంటే ఇంపైన చీలమండలు గలది అని అర్థము. అయితే గూఢ అంటే రహస్యమైన అనే అర్థము కూడా ఉంది. ఆ 2 అర్థాన్ని బట్టి అమ్మవారి చీలమండలు రహస్యంగా అంటే కనబడకుండా ఉంటాయి అని అర్థము. అయితే కనబడకుండా ఎలా ఉంటాయి? అమ్మవారు పద్మాసన స్థితిలో కూర్చుని ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ చీలమండలు కనబడవు. అయితే ఒక కాలు పీఠం మీద ఉంచి 2వ కాలు పద్మాసన స్థితిలో లాగా మడిచి ఉన్నప్పుడు అప్పుడు కూడా అమ్మవారి చీర అంచు పూర్తిగా చీలమండలను కప్పే విధంగానే ఉంటుంది, కానీ చీలమండల పైకి ఉండదు అని ఈ రహస్య అర్థాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కులస్త్రీలు కూడా చీర కట్టుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనే సూచన కూడా ఈ నామంలో ఉంది. నిండైన అందమైన నిగూఢంగా ఉండే చీలమండలు గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో 3వది మరియు చివరిది అయిన నామము కూర్మ ప్రోష్ట జయష్ణు ప్రపదాన్విత. ఇది 12 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు కూర్మ పృష్ఠ జయష్ణు ప్రపదాన్వితాయై నమః అని చెప్పాలి. అంతేగాని కూర్మ పృష్ఠ అని విడదీయకూడదు. అలా 4 అక్షరాలు విడదీస్తే అమ్మవారిని తాబేలు వీపుతో పోల్చినట్లవుతుంది. అలా చేయకూడదు. కూర్మ అంటే తాబేలు యొక్క, పృష్ఠ ఉపరితలంగా అనగా వీపు భాగపు నునుపును, జయష్ణు గెలుచు స్వభావము గల, ప్రపద పాదాగ్రములు, అన్విత కూడినది లేదా కలిగినది అని అర్థం. తాబేలు యొక్క పృష్ఠ భాగము అనగా పై డిప్ప ఎత్తుగాను నునువుగాను ఉంటుంది. కాబట్టి సాధారణంగా స్త్రీలు ముంగాలను తాబేలు వీపు భాగాలతో పోలుస్తారు. ఆ పృష్ఠ భాగము చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది, కానీ అమ్మవారి ముంగాళ్ళు అంత గట్టిగా ఉండవు. చిగురుటాకుల మెత్తదనం వాటికి ఉంటుంది. నునుపుదనము ఉబ్బెత్తుదనము ఈ రెండింటిలోనూ తాబేలు పృష్ఠ భాగాలు అమ్మవారి ముంగాలను పోల్చడానికి సరిపోతాయి, కానీ మెత్తదనం విషయంలో అమ్మవారి ముంగాళ్ళే జయిస్తాయి. అందుకనే తాబేలు పృష్ఠ భాగమును జయించు స్వభావము గల పాదగ్రాలు కలది అని ఈ నామంలో చెప్పారు. మందర పర్వతం లాంటి దాన్ని క్షీరసముద్రంలో దిగబడిపోకుండా పైకి ఉద్ధరించగలిగింది లోగడ కూర్మ పృష్ఠము అంటే కూర్మావతారము. మరి అలాంటి కూర్మ పృష్ఠాన్ని కూడా జయించగల ప్రపదములు గలది అంటే మందర పర్వతమంత భౌతికత కలిగి సంసార సముద్రములో దిగబడిపోయే వారిని కూడా ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించగల గుణము అమ్మవారి పాదాగ్రాలకు ఉన్నది. ఆది కూర్మము పూర్వము ఎప్పుడో ఒకసారి ఒక్క మందర పర్వతాన్నే ఉద్ధరించింది, కానీ అమ్మవారు తన పాదాలను నమ్ముకున్న వారినందరినీ ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించగలదు. అందుకనే అమ్మవారి పాదాలు మహానిర్వాణ సౌభాగ్యదాయినులు అంటే మోక్షప్రదాలు అని చక్కగా ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా ఈ నామానికి చెప్పుకోవచ్చును. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. తాబేలు పృష్ఠ భాగములను జయించు పాదాగ్రములు గలది. 4 వేదములకు సంబంధించిన మహావాక్యములచే అన్వయింపబడిన పాదాగ్రములు గలది.
సంసార సముద్రములో మునుగు మందర పర్వతం వంటి భౌతిక తత్వ జీవులను కూడా ఆది కూర్మమును మించి ఉద్ధరించి మోక్షమునిచ్చు సామర్థ్యము గల ప్రముఖ పాదములు గలది. 19వ శ్లోకము. నఖదీధితి సంఛన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఈ శ్లోకంలోని మొదటి నామం నఖదీధితి సంఛన్న నమజ్జనతమో గుణ. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నఖదీధితి సంఛన్న నమజ్జనతమో గుణాయై నమః అని చెప్పాలి. నఖ గోళ్ళ యొక్క, దీధితి కాంతుల చేత, సంఛన్న అంటే చక్కగా కప్పివేయబడిన, నమత్ అంటే నమస్కరించుచున్న, జన అంటే జనుల యొక్క, తమోగుణ అజ్ఞానము గలది. ఈ అర్థాల వరుసను సరిగా అర్థం చేసుకోవాలి, లేకపోతే అమ్మవారు అజ్ఞానం గలది ఏమిటా అని అనిపిస్తుంది. తనకు నమస్కరించే జనుల యొక్క అజ్ఞానమును చీకటిని కప్పివేయగలిగిన లేదా పోగొట్టగలిగిన గోళ్ళ కాంతులు గలది అని ఈ పదాల క్రమాన్ని సరిగ్గా మార్చి అర్థం చేసుకుంటే పెడర్థాలు రావు. అమ్మవారి పాదాలకు కిరీటాలతో దేవతామూర్తులందరూ నమస్కరిస్తూ ఉన్నప్పుడు వారి కిరీటాల్లో పొదగబడిన వివిధ రత్నాలు అమ్మవారి పాదాలకు ఉండే గోళ్లకు తగిలి ఆ గోళ్ళు సానబెట్టినట్లు అవుతాయి. సహజంగానే కాంతులు విరజిమ్మే అమ్మవారి కాలిగోళ్ళు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముతాయి. అలాంటి గోళ్ళు కలిగిన అమ్మవారి పాదాలకు శిరస్సు వంచి ప్రణమిల్లే వారికి వారి అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేయగల ప్రజ్ఞాన కాంతులు అమ్మవారి నఖాలకు ఉండవా మరి? అమ్మవారి పాదాలు షట్చక్రాలకు పైన ఉండి చక్రాలపై అనంతమైన అమృత కిరణాలను వర్షిస్తాయి. అయితే ఆ కిరణాల్లో అగ్నికి సంబంధమైనవి 108, సూర్య సంబంధమైనవి 116, చంద్ర సంబంధమైనవి 136 చొప్పున మొత్తం 360 కిరణాలు మాత్రమే ఆ షట్చక్రాలు గ్రహిస్తాయి. ఈ 320 కిరణాలే సౌర సంవత్సరానికి రోజులు. తనకు నమస్కరించు జనుల యొక్క అజ్ఞానమును చీకటిని పోగొట్టగల కాలి గోళ్ళ కాంతులు గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో రెండవది మరియు చివరిది అయిన నామము పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః అని చెప్పాలి. పదద్వయ అంటే పాదముల జంట యొక్క, ప్రభాజాల కాంతి సముదాయము చేత, పరాకృత అంటే తిరస్కరింపబడిన, సరోరుహ అంటే పద్మములు గలది. పద్మాల కాంతులను మించిన కాంతులు గల పాదములు గలది అని ఈ నామానికి అర్థము. పాదాలను సాధారణంగా పద్మాలతో పోలుస్తారు. కానీ అమ్మవారి పాదాల విషయంలో పోల్చడానికి పద్మాలు అంతగా సరిరావు. ఎందుకంటే పద్మాలు నీళ్ళలో ఉన్నప్పుడే కాంతివంతంగా ఉంటాయి. అమ్మవారి పాదాలు ఎక్కడైనా ఎప్పుడైనా కూడా కాంతులు విరజిమ్ముతూనే ఉంటాయి. పద్మాలు చలికి రాత్రికి ముడుచుకుపోతాయి. ఇంకా అలాంటప్పుడు ఆ పద్మాల నుండి ఆ సమయాల్లో కాంతులు ఎలా వస్తాయి? కానీ అమ్మవారు పుట్టినిల్లు హిమత్ పర్వతము మీద అంటే మంచు కొండ మీద. అందుకే పుట్టిన దగ్గర నుండి కూడా చల్లదన ప్రభావం అమ్మవారి పాదాలపై ఉండదు. మెట్టినిల్లు కైలాసము, అది అంతే. అందుకని ఎంత చల్లగా ఉన్నా అమ్మవారి పాదపద్మాలు ముడుచుకుపోవు. పగలు రాత్రి కూడా పాదాలు వికాసవంతంగానే ఉంటాయి. పద్మాల వికాసం కొన్ని రోజులు మాత్రమే, అటుపైన వాడిపోతాయి. కానీ అమ్మవారి పాదాలు సుస్థిరంగా శాశ్వతంగా ప్రకాశవంతంగానే ఉంటాయి. పద్మాలు సాధారణంగా తెలుపు రంగులోను ఎరుపు రంగులోనూ ఉంటాయి. ఆ 2 రంగులకు చిహ్నాలుగా అమ్మవారి 2 పాదాలు ఉంటాయి. ఈ పాదాలు ఇటు పగటిపూట సూర్యునికి, అటు రాత్రిపూట చంద్రునికి కూడా ఆప్తులే, అంటే బంధువులే, అంటే కావలసినవే. అమ్మవారు సహజంగా మాత్రము అగ్నితత్వము. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అనే నామం కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తుంది. పద్మాల కాంతులను మించిన కాంతులు గల పాదములు గలది అని ఈ నామానికి అర్థము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ.